హలో పిల్లలు, ఇప్పుడు మనము ఆకారాలతో ఆడుకుందామా? ఇక్కడ చూడండి, ఈ ముక్కలు కనిపిస్తున్నాయి. ఇవేంటో తెలుసా మీకు? ఇవి చాలా ప్రఖ్యాతి చెందిన చైనీస్ వాళ్ళ యొక్క ఆట. దాన్ని మనము ట్యాంగ్రామ్ అని అంటాము. ఇక్కడ మనకు కొన్ని త్రిభుజాలు మరియు కొన్ని చతుర్భుజాలున్నాయి. చతుర్భుజాలనగా ఉదాహరణకు దీర్ఘచతురస్రము మరియు చతురస్రాలు మొదలైనవి. అయితే వీటన్నిటి నుండి మనం ఏం చేయవచ్చు? ఇవన్నీ వేరే వేరే ఆకారాల్లో ఉన్నాయి, కానీ ఇవన్నీ త్రిభుజాలతో మరియు చతుర్భుజాలతో చేయబడి ఉన్నాయి. ట్యాంగ్రామ్ అనగా ఏంటి? త్రిభుజాలు మరియు చతుర్భుజాలతో కూడిన ఆకారాలను ఉపయోగించి ఆడే ఆట. ఇది చాలా అద్భుతంగా ఉంది కదా? మీకు తెలుసా, ఈ ఆటలో మీరు ఈ సామాన్యమైన త్రిభుజాలు చతుర్భుజాలు ఉన్నాయే, ఈ ఆకారాలను ఉపయోగించి చాలా క్లిష్టమైన ఆకారాలను వందల కొద్దీ చేయవచ్చు. ఉదాహరణకు ఇక్కడ చూడండి, ఇక్కడ మనము కొన్ని దీర్ఘచతురస్రాలు మరియు చతురస్రాలను ఒక క్రమమైన పద్ధతిలో అమర్చినట్లయితే మనకు ఒక నమూనా తయారైంది. ఈ నమూనాలను ఉపయోగించి ఒక పూర్తి కొత్త ఆకారమున్న రూపాన్ని తయారు చేశాము. చూడండి ఎలా ఉంది? ఈ మొత్తం ఆకారము త్రిభుజాలతో మరియు 2 రంగులతో చేయబడి ఉంది. చూసారా, ఎంత అద్భుతంగా ఉంది కదా? మీకు మంచి ఊహించే శక్తి ఉందనుకోండి, అప్పుడు మీరు ఈ సామాన్యమైన ఆకారాలను ఉపయోగించి చాలా క్లిష్టమైన ఆకారాలను తయారు చేసుకోవచ్చు. ఉదాహరణకు మనము చాలా రకాలైన ఛాయాచిత్రాలను చేయవచ్చు. ఇవి కూడా ట్యాంగ్రామ్ లాగానే ఉంటాయి. మనం ఏం చేయాలంటే, ఈ క్లిష్టమైన ఆకారాలను మన మెదడులో చాలా సులువైన ఆకారాలు అనగా మన సాధారణ ఆకారాల్లోకి విభజించగలగాలి. ఇప్పుడు మీరు ఈ ఆకారాన్ని చూడండి. ఇది కేవలము 3 చతుర్భుజాలతో చేయబడి ఉంది. మరియు ఇప్పుడు దీన్ని చూడండి, ఇది చాలా క్లిష్టంగా కనిపిస్తుంది కదా? కానీ మీరు దీన్ని గమనించి చూసినట్టయితే దీనిలో కూడా మన సాధారణమైన ఆకారాలే ఉన్నాయి. అంతేకాకుండా అవే ఆకారాలు మళ్ళీ మళ్ళీ ఒక క్రమంలో అమర్చబడి ఉన్నాయి. ఈ నమూనాన్ని మళ్ళీ మళ్ళీ ఉపయోగించి ఒక అద్భుతమైన ఆకారాన్ని తయారు చేశారు. చూడండి, ఎంత అద్భుతంగా కనిపిస్తుంది కదా? ఈ క్లిష్టమైన ఆకారాలన్నీ కొన్ని నమూనాలను పునరావృతంగా ఉపయోగించి చేస్తారు. నమూనాలు ఆకారాలను ఉపయోగించి చేస్తారు. మీరు నేర్చుకోవలసిందల్లా ఏంటంటే, ఈ క్లిష్టమైన ఆకారాలున్నాయే, వీటిని మనము సాధారణమైన నమూనాల్లోకి విభజించగలగాలి. తర్వాత ఆ నమూనాలు ఏ ఆకారాలను ఉపయోగించి చేయబడ్డాయో తెలుసుకుంటే మీకు ఇది సులువవుతుంది. అప్పుడు మీరు కూడా ఈ సాధారణమైన ఆకారాలను ఒకచోట చేర్చి అద్భుతమైన ఆకారాలను మీరు కూడా తయారు చేయవచ్చు. ఆల్ ది బెస్ట్ పిల్లలు. ఇప్పటికీ ఇంతే. బాయ్ బాయ్ పిల్లలు.